ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని వాళ్ళు బాగాలేనప్పుడు వాళ్ళు పోషించాలి. దే డ్యూటీ. అది తప్పుగా తీసుకోకూడదు. ఈ కాలం జనరేషన్ చాలా మంది పేరెంట్స్ అదే తప్పుగా ఫీల్ అవుతారండి. వాళ్ళ మీద ఆధారపడకూడదు, మనం ముందు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడండి, కొన్ని సేవింగ్స్ చేసుకోండి. కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళే తీసుకోవడానికి ఎందుకు నామోషి అంటా నేను. ఇట్స్ ఎ తప్పు. ఇది సొసైటీని. అరే నీ కొడుకు దగ్గర నువ్వు తీసుకుంటున్నావయ్యా, నీ రక్తం పంచి పుట్టినవాడు, ఎన్నేళ్ళు నువ్వు కష్టపడతావు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీ కొడుకు నీకు హెల్ప్ చేస్తాడు, సంతోషపడు. నా కొడుకు నన్ను పోషిస్తున్నాడు, సంతోషపడు. ఎందుకు నువ్వు ఇది తప్పుగా తీసుకుంటావు? చాలామంది అలా తీసుకుంటున్నారు. అంటే పిల్లలకి భారంగా ఎందుకు ఉండాలి అని ఒక ఫీల్ ఉంటుంది కదా. రాంగ్ థింక్ అంటా నేను. ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్. ఎప్పుడు ఎవరు కూడా తండ్రిని మించిన తనయుడు, గురువుని మించిన శిష్యుడు అంటాడా? అరే నన్ను నువ్వు పోషిస్తున్నావు, నాకన్నా నువ్వు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు, అదే కదా కావాలి పేరెంట్స్కి. యూ షుడ్ ఫీల్ హ్యాపీ. యాక్సిడెంట్ అయిన రోజు ఒక్కసారి అలా ఒక సెకండ్ లైఫ్ వచ్చింది అని ఒక ఫీల్ ఉంది. కాకపోతే ఇంటర్నల్గా ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే 2005లో నాన్నగారిది చూశారు, మీరు ప్లే చేశారు, బయటకు వచ్చారు, అక్కడ కుప్పకూలి పడిపోయారు. అది కూడా రంగస్థలంలో నాటకం. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 50-55 రోజులు ఉన్నారా హాస్పిటల్లో? అవునండి. విజయ హాస్పిటల్లో ఒక 30-40 డేస్ ఉన్నారు. మధ్యలో మళ్ళీ ఒక 1 వీక్ డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత మళ్ళీ అప్పట్లో మంచి బిజీగా ఉండేవాడిని. అప్పట్లో నెలకి 30-40 మీటర్లు వేసేవాడిని కాల్ షీట్స్. అప్పుడు అంతకుముందు నాకు ఇలాగే ఒక గండం వచ్చింది. అవునా? మన తిరుపతి వెనకాల ఒక కొండ ఉంది, తలకోన. అమ్మో, అక్కడ నాకు సెరిబుల్ మలేరియా వచ్చి చచ్చి బతికా. క్షణక్షణం భయం అని సీరియల్కి వెళ్ళి అడవులు లాస్ట్ డే ఎఫెక్ట్ అయ్యి అసలు అందుకుని చచ్చి బతికా. అందుకని మా నాన్నగారు, రే ఏమంటే చిన్న డిస్టర్బ్ చేయకండి, వాడికి అనారోగ్యం చచ్చి బతికాడు, వాడు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి మా అమ్మని పోరి గవర్నమెంట్ హాస్పిటల్, మా ఇంటి వెనకాల హాస్పిటల్ ఉంది ప్రైవేట్, వాళ్ళు ఎవరో చెప్పారట దానికి గవర్నమెంట్ హాస్పిటల్ మంచిదని. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యి 10 రోజులు అక్కడ ఆయన ప్రాణం పోయింది. డయాలిసిస్ చేశారు. ఫస్ట్ డయాలిసిస్ చేశాకే తట్టుకోలేకపోయారు. బట్ విజయ హాస్పిటల్లో ఫస్ట్ డే అడ్మిట్ చేసాం, మొత్తం హార్ట్ స్ట్రోక్ నిమ్ము చేరిపోయి తీశారు. సెకండ్ డే మార్నింగ్ మమ్మల్ని పిలిచి, నన్ను మా అన్నయ్యని పిలిచి, ఆయన ఉండరండి అన్ని ఆర్గన్స్ పోయాయి అన్నారు. అంటే మా నాన్నగారికి అలవాట్లు ఏవీ లేవు, అంత యాక్టివ్గా ఉండే. ఆ చిన్నప్పుడు ఏదో రాజబాబు గారు, చలం గారు, వీడంతా మంచి బ్యాచ్, మంచిప్పుడు కొంచెం అలవాటు ఉండేది నాన్నగారికి. అప్పట్లో మంచి పూలరంగం, మంచి డ్రెస్, కాస్ట్యూమ్స్ అవన్నీ బ్రహ్మాండంగా చేసేవారు నాన్నగారు. తర్వాత ఆయన దేవుడు, సన్యాసం అలాగే ఇలా చేసి. సో ఓన్లీ సిగరెట్ ఉండేది. ఆ సిగరెట్ కూడా దట్ షుడ్ బి రీజన్ ఫర్ డెత్ కండి. చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. రామకృష్ణ మఠంలో ఒక భక్తురాలు, మా నాన్నగారికి తన్మయత్వంలో ఇంకా ఆయన అలా ఉండిపోతాడు. ఆయన ఏడుస్తాడు, నవ్వుతాడు, చేస్తాడు. అసలు మా నాన్నగారు అసలు చూస్తుంటే ఆహా చక్కగా అనుకుంటా, అబ్బా మంచి ఎంత భక్తుడని. ఆయన వచ్చి బస్సు, ఆటో కూడా ఎక్కరు, ఆయన చెప్పులు వేసుకోరు. బస్సులు ఎక్కుతుంటే ఎప్పుడు చెప్పులు వేసుకోకుండా మధ్యలో సన్యాసం అని చెప్పి ఒక కాషాయ వస్త్రం 5 ఏళ్ళు ఉన్నారు. అసలు మమ్మల్ని కూడా గుండు కొట్టించేసి మీ అందరికీ సన్యాసం అని చెప్పి చేస్తే రాళ్లపల్లి గారు, పొట్టిప్రసాద్ గారు, దివాకర్ వీళ్ళందరూ చివాట పెట్టారు. రంగారావు, పిల్లలకి ఇంకా చిన్నపిల్లలు, అమ్మాయికి పెళ్లి లేదు, ఏం లేదు, సన్యాసం అంటావేంటి, బాధ్యతలు తీర్చి తర్వాత నీ ఇష్టం ఏమని చేసుకోండి. సో 5 ఏళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. అదో పెద్ద మైనస్. మా నాన్నకి మంచి పీక్లో ఉన్నప్పుడు ఇంకా సామైపోయాడు రంగారావు అని చెప్పి వేషాలు అక్కడ మొదలెట్టాయి. ఉంటాయి డిఫరెంట్ ఫేసెస్ ప్రతి మనిషిలో ఉంటాయండి. బట్ అప్పటికి కూడా చాలా యాక్టివ్గా థియేటర్ ప్లే చేస్తూ ఉన్నారు. అది కూడా కన్యాశుల్కం చేశారు. కన్యాశుల్కంలో డబుల్ యాక్షన్ అండి. అటు ఓల్డెస్ట్ రోల్ ఉద్దావదాన్లో, ఇటు హీరో రోల్ రెండు చేశారు. డ్యూల్. అటు 4 hours ప్లేలో కూడా మా నాన్నగారు చేశారు. అది ఎవరు చేయలేము. బ్రహ్మాండమైన అప్లాస్ కదా, బ్రహ్మాండమైన అప్లాస్. ఇది 7 hours మొత్తం బ్రహ్మాండం. నన్ను చేయమన్నారు వంకాయల గారు, మా మెంటార్, గాడ్ ఫాదర్, వీళ్ళందరూ. నాకెందుకు ఆ టైంలో కన్యాశుల్కం మా నాన్నగారిని బలి తీసుకుంది నేను చేయని చెప్పాను. అలా అనిపించింది నాకు, అంతే. తర్వాత నేను తప్పు. కన్యాశుల్కం అనేది ఎంత పెద్ద హిస్టరీ ఉన్న బుక్ అది.
నాకు అప్పుడు అనిపించింది, చెప్పేశాను. అంటే ఈ సంతాప సభ పెడతారుగా 10వ రేపు, అప్పట్లో చేసి అందరూ ఉన్నారు. కానీ అసలు మా నాన్నగారు బలి తీసుకుంది, నేను చేయను. ఫిక్స్ అయిపోయారు, ఇంకా వద్దనుకున్నారు. ఇన్స్టెంట్, నేను గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటా. ఎనీ బిగ్ డెసిషన్స్ ఆర్ ఎనీ, ఇంకా ఆలోచన ఉండదు. ఒకసారి ఏ స్పార్క్ అవుతాయి, అది మే బీ గుడ్ ఆర్ మే బీ బ్యాడ్. ఇవన్నీ గుర్తొచ్చాయా హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు? అయ్యో ఏమంటే, మా నాన్నగారు పోతారని తెలిసి నేను అక్కడే ఉంటే ఏవిఎంలో అప్పుడు అక్క అని చెప్పి సీరియల్ చేసేవాడిని. ఇంకా పోతున్నారు ఆయన, నేను పక్కన ఉండాలి అన్నీ చెప్తున్నారు. షూటింగ్ 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 అని చెప్పి పోరు పుట్టి మా నాన్నగారు ప్రాణం పోయేటప్పుడు నేను పక్కన లేనండి. ఆకలేస్తున్నారు. ఆ మందులకి అన్ని మందులు వాడి నోరంతా పుండైపోయి ఇలా అయిపోయి ఎండిపోయిన చాలా ఇక్కడంతా గొంతంతా పుండులు, మందులకి అంత పుండైపోయింది. అరే తినాలి, ఆకలేసాను పాప. వెళ్ళి తెచ్చి ఆయన అడిగింది తెచ్చి పెట్టాను. పెట్టి ఈ షూటింగ్ వాళ్ళు బలవంత పెడితే వెళ్ళి అక్కడ మేకప్ వేసుకున్నాను. అక్కడ ఏవిఎం అక్కడ దూరం లొకేషను మేకప్ వేసుకున్నాను. మా ఆవిడ బోరుని ఏడుపు, ఏమంటే మావయ్య గారు పోయారు. బోరుని అక్కడ ఏడిచి ఆ సీన్ కంప్లీట్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చి ఈ మాట విన్న తర్వాత కూడా మీరు అక్కడ షూటింగ్ లో ఉన్నారు, పార్టిసిపేట్ చేసి వచ్చారు. వాళ్ళ నా వర్క్ కంప్లీట్ చేసి వచ్చేటప్పుడు మొత్తం ప్రెస్ వాళ్ళందరికీ అక్కడ ఈ లోపల టెన్షన్. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మేము పేషెంట్సే, వాళ్ళేమో పోస్ట్ మార్టం చేస్తామని. మేము డబ్బులు కట్టామయ్యా, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కత్తి పెట్టాలి వీలని చెప్పి ప్రెస్ వాళ్ళకి టపటపటపట ఫోన్ చేశారు, ఇలా ఆపండి. అప్పుడు దేవుడు దేవాల మన వాళ్ళు ప్రెస్ వాళ్ళందరూ కలిపి ఆపి కత్తి పెట్టాలి వీలని చెప్పి నేను వెళ్ళే లోపల వాళ్ళు బాడీని రెడీ చేశారు, తీసుకొచ్చాను. ఇలాంటి ఇన్సిడెంటే మా అత్తగారు కూడా, నేను ఇప్పుడు అమ్మినింటోనే పోయారు లాస్ట్లో, ఆయనకు క్యాన్సర్ వచ్చి. వాడు పోతారు తెలిసే మా ఇంటికి వచ్చారు. మా అమ్మాయి దగ్గర ఉండాలని, మా ఆవిడ దగ్గర ఉండాలని అటు వెళ్ళాను. అప్పుడు మన శ్రీకార్ ప్రొడక్షన్స్ వాళ్ళని తమిళ్ ఇక్కడ చెల్లకిళి అనే చేస్తున్నాను. ఇలా వెళ్తుంటే అలా ఒక చూపు చూశారు, ఇదేరా నా ఆఖరి చూపు అనేటట్టు. నేను అది గమనించలే, మా అమ్మ తర్వాత చెప్పి, మా ఆవిడ చెప్పిన తర్వాత వెళ్ళాను. మేకప్ వేసుకున్నాను. మా ఆవిడ, ఏమండి అమ్మగారు, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, గుడి గిడి ఎక్కడంతా. శ్రీకాంత్ ప్రొడక్షన్ సుధాకర్ గారు ఆయన డల్ అయిపోయారు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ ఆయన వదలాలి కూడా చెప్పారు. ఏమంటే పోయారు, వాళ్ళు రావాలి, ఎలాగో రేపే, ఏం పర్లేదు టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పి ఆ రోజు ఇంకో గంటన్నర ఎక్స్ట్రా ఆఫ్టర్ 9, 10:30 దాకా ఇంకో లొకేషన్ షిఫ్ట్ చేసి మొత్తం చేసి వచ్చాను. ఇలాంటి మంచి విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టింది. నేను ఎంత కోఆపరేటివ్ ఆర్టిస్టో, ఎంత ప్రొడ్యూసర్ మనుషునో చాలా తక్కువ మంది తెలుసు. అవన్నీ బయటికి రావు, చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా? అలాగా అదంతా అయిపోయింది కదా, ఇంకా ఈరోజు గడిచిపోయింది. నెక్స్ట్ రేపు ఏంటి అనేది చూసుకోవాలి. అదంతా నిన్నటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారా వాళ్ళు? ఏమనిపిస్తుంది ఒక్కోసారి? మనమే పాతవన్నీ తవ్వుకొని అలా ఆలోచించుకుంటూ మనం చేసాము అనేది మనకు ఉంటుంది. కాకపోతే మనం ఇంత కష్టపడ్డాము, ఎవరి కోసం కష్టపడ్డాము, వాళ్ళ వైపు నుంచి ఒక గుర్తింపు, ఒక అప్రిసియేషన్ ఉంది. అప్రిషియేషను ఉంది. ఏంటంటే మంచి తక్కువ మాట్లాడుకుంటారు, చెడుని వెంటనే స్ప్రెడ్ చేసేస్తారు, చాలా స్ప్రెడ్ చేస్తారు. అది బాధాకరమైన విషయం. అందులో ఇండస్ట్రీలో మనుషులు ప్రతి ఫీల్డ్లోనూ ఉంది, బట్ ఇండస్ట్రీలో మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలి అని దాంతో ఇంకొన్ని జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు వాళ్ళు ఆలోచించరు. అలాంటి వాళ్ళు నేను కొంచెం స్పేర్ చేయను. నేను కొంచెం ఎప్పటికప్పుడు నా దారిలో వచ్చిన వాళ్ళు నేను కాస్త మందలిస్తూనే ఉంటాను.